ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. ఎస్. సో ఎప్పుడైనా సరే మీరు చెప్పేది ఏంటి అని అంటే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనీని ఆకర్షించాలి అని అంటే, మన దగ్గర సంపద పెరగాలి అని అంటే వన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ కనుక పర్ఫెక్ట్గా పెట్టుకుంటే దేన్నన్నా సరే మనం క్రియేట్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో దానికి సంబంధించింది కూడా ఏం చెప్తున్నారు ఈసారి? ఎస్, ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా చూడండి. రేపు కమింగ్ రాబోయే ధనత్రయోదశి రోజు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు ఇంకా డబ్బుని మల్టిపుల్ టైమ్స్ మీరు అట్రాక్ట్ చేయొచ్చు. దానికోసం ఈ వీడియో ఏంటి అనేది చిన్న ఒక సస్పెన్స్ జాగ్రత్తగా మధ్యలో రివీల్ చేస్తాను, వినండి. సో యాక్చువల్లీ ఈ వీడియోని చెప్పేది అంటే, వారన్ బఫెట్ అంటే రోజుకి 350 కోట్లు సంపాదించే వ్యక్తి కొన్ని అంటే డబ్బు సంపాదించడానికి, ధనవంతులు అవ్వడానికి ఒక 5 పవర్ఫుల్ సూత్రాలు ఇచ్చారండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తామంటే, ఫాస్ట్గా ధనవంతులు అవ్వండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటాం. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫాస్ట్గా డబ్బులు వస్తాయని కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారన్ బఫెట్ అతను చెప్పిన ఒక 5 పవర్ఫుల్ ఆర్థిక సూత్రాలు నా లైఫ్లో నేను బాగా నేర్చుకున్న ఒక పవర్ఫుల్ సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎంత అంటే వ్యక్తిని శక్తిగా మారుస్తాయి, అందుకే దీన్ని శక్తివంతమైన సూత్రాలు అని చెప్పాను. సో ఈ సూత్రాలు కానీ మీరు ఫాలో అయితే, 5 సూత్రాలు ఫాలో అయితే సంపాదనని సంపదగా మార్చుకోవచ్చు. దానికి ఒక ఫార్ములా కూడా నేను తయారు చేశాను. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, SISCRE అని అంటే. సో ఒక్కొక్కటి ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్నప్పుడు ఏ తరగతి చదువుతాం అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అని అలా చెప్పేవాళ్ళం, అవునా? 5వ తరగతి, 10వ తరగతి అని. అలాగా అంతా అయిపోయిన తర్వాత ఇంకొక తరగతి వస్తుంది, అదే మధ్య తరగతి. సో అంటే ఈ మధ్య తరగతి కానీ సరిగ్గా మనం కరెక్ట్గా ఈ మధ్య తరగతులు ఉన్నప్పుడు ఒక 2 ఫాలో అయిపోతే అలా మధ్యంగానే ఉండిపోతామండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మధ్య తరగతులు ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బాగా డబ్బు సంపాదించాలంటే 2 పవర్ఫుల్ పాయింట్స్ చెప్తాను. అంటే ఒక చిన్న ఫార్ములా. MD అంటే మీరు కంపెనీకి MD అవ్వాలన్నా, సో మీరు ఒక లైఫ్లో ఒక మంచి స్థాయిలో ఉండాలంటే MD అంటే M అంటే మైండ్ సెట్, D అంటే డిసిప్లిన్. మైండ్ సెట్తో డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించిన తర్వాత చాలామంది ఈ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వస్తారు, దేనివల్ల? మైండ్ సెట్ వల్ల వస్తారు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడదంటే D అంటే డిసిప్లిన్. నా లైఫ్లో నేను ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించా, కానీ డిసిప్లిన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒకప్పుడు సో అంటే అంత డబ్బు సరిగ్గా సేవ్ చేయలేకపోయాను అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కింద ఫార్ములాని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫార్ములా ఏంటంటే SISCRE. సంపద క్రియేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఒక ఫార్ములా ఉంది, అదేంటో చూద్దామండి. సో MD అంటే మళ్ళీ చెప్తున్నాను, M అంటే మైండ్ సెట్. అంటే మధ్య తరగతి నుంచి రిచ్ పీపుల్ అవ్వాలంటే మైండ్ సెట్ ద్వారా ధనవంతులు అవ్వచ్చు. అయిన తర్వాత కంపల్సరీగా అక్కడ డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి. సో అయితే ఇప్పుడు మొట్టమొదటి సూత్రం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వారన్ బఫెట్ చెప్పిన ఫస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే సేవింగ్స్. ఎవరైతే అంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే సేవింగ్స్ అనేది ఎవరైతే మొదలు పెడతారో సో వాళ్ళు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవుతారు. సో ఏమవుతుందంటే, దీనికి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఈసారి ఫస్ట్ టైం ఒక అంటే 7 రోజుల కోర్స్, అతి తక్కువ లా ఆఫ్ అట్రాక్షన్, అతి తక్కువ కోర్సుతో అతి తక్కువ ఫీజుతో ఇవ్వబోతున్నాను. ఇది అందరికీ చేరాలి, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ చేరాలనే ఒక ఉద్దేశంతో ఈసారి ఎక్స్క్లూజివ్లీ సో 7 రోజుల కోర్స్ చేయబోతున్నాను. సేవింగ్స్ అంటే ఎలా చేయాలి ఇవన్నీ కూడా, అండ్ వెరీ పవర్ఫుల్. జాగ్రత్త. ఈసారి ధనత్రయోదశి రోజు మీరు ఏం చేయాలి చెప్తాను. 2వ సూత్రం ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి నేను చెప్తున్నాను, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా డబ్బు వస్తుంది అంటే, సో భూమి మీద ఎవరైతే పెట్టుబడి పెడతారో, మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ఎవరైతే పెట్టుబడి పెడతారో ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళు అత్యంత ఫాస్ట్గా ధనవంతులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మొబైల్, నా చేతిలో మొబైల్ ఉంది, నేను చాలా ఇన్వెస్ట్మెంట్ కొన్నా. ఒక 3 months తర్వాత 6 months తర్వాత దీని వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అంటే దీన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్ అంటారు, అమ్మేస్తే మార్కెట్లో ఆ సెకండ్ హ్యాండ్ మొబైలా అని అంటారు. కార్ అయినా ఏదైనా కానీ ఈ ప్రపంచంలో 2 వాటిని ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్స్ అనరు. ఒకటి ఏంటంటే భూమి, 2 డబ్బు. డబ్బు ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్స్ అనరు, భూమి కూడా ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ భూమి కొన్నవాని ఎవరు అనరండి. సో భూమి మీద పెట్టుబడి పెట్టడానికి సో ఈసారి రీసెంట్గా ధనత్రయోదశి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, October 18th, 19th సో మీరు ఎవరైతే ఇంకా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఈ ధనత్రయోదశి ఒక ఆఫర్స్ కూడా ఉన్నాయి. నోవోటెల్లో, హైటెక్స్ నోవోటెల్లో ఈ నెల October 18th and 19th సో రియల్ ఎస్టేట్ ఎక్స్పో జరగబోతుంది. అంటే అన్ని కంపెనీస్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, అన్ని కంపెనీస్. మీ ఊర్లో ఒక 10 సైట్లు కొనుక్కోవడం కన్నా సిటీస్లో, పెద్ద సిటీస్లో గ్రోత్ అవుతున్న దగ్గర కానీ కొనుక్కుంటే మీరు అక్కడ 10 ల్యాండ్స్ కొన్ని ఈజీ క్వాలిటీ ఇక్కడ ఒక ల్యాండ్కి సమానం అండి. మళ్ళీ చెప్తున్నాను, సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. ఒకసారి వచ్చి మీరు చూడండి, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే యాక్షన్లోకి దిగుతారో వాళ్ళు ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. సో మీకు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పేసి. అందుకే సుమన్ టీవీలో ఏం చేశారంటే మొత్తం
మంచి టాప్ మోస్ట్ మళ్ళీ చెప్తున్నాను మంచి టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి సో ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళు అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు అవకాశాల కోసం చూస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆఫర్స్ కోసం చూస్తుంటారు. చాలా మంది ఎలా ఉంటుంటారు, ఆపర్చునిటీ కోసం చూస్తారు, ఆఫర్స్ కోసం చూస్తారు. సో మీకు ఈ నెల అక్టోబర్ 18 అనేది మళ్ళీ చెప్తున్నానండి. సో నోవటల్లో, హైదరాబాద్ నోవటల్లో అక్టోబర్ 18, 19 రియల్ ఎస్టేట్ ఎక్స్పో అన్ని కంపెనీస్ రాబోతున్నాయి ఒక దగ్గరగా. మళ్ళీ చెప్తున్నాను. సో అంటే ఒకే ప్లేట్లో పంచపక్ష పర్వణాలాగా అది కూడా ధనత్రయోదశి రోజు అందరూ గోల్డ్ కొంటారు. ఆ రోజు భూమి కొనడానికి రావచ్చు మీరు. అదే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఫ్యామిలీతో రావచ్చు. ఈ ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నానండి అత్యంత తెలివైన పెట్టుబడి ఏంటంటే ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టమనండి. సో ఒక్కసారి రండి, ఎందుకనంటే అది కానీ మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఆ ఎనర్జీ వేరు. కొనాలని ఆలోచన ఎప్పుడైతే మొదలవుద్దో ఆటోమేటిక్గా కొంటారండి. సో మళ్ళీ డేట్స్ అక్టోబర్ 18, 19 ఇన్ హైదరాబాద్ నోవటల్. ఎస్, దానికి స్పెషల్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. సో హ్యాపీగా మీరు రావచ్చు, విత్ ఫ్యామిలీతో కూడా రండి. సో అదే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెట్టుబడి పెడతారో అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎర్లీగా పెట్టాలి. స్టార్ట్ ఎర్లీ, రిటైర్ ఎర్లీ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. స్టార్ట్ ఎర్లీగా పెట్టుబడి పెట్టండి, రిటైర్మెంట్ కూడా ఎర్లీగా తీసుకోండి. ఎవరైతే లేట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు రిటైర్మెంట్ కూడా లేట్గా తీసుకుంటారు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్స్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ థర్డ్ వన్ అండి వెరీ ఇంపార్టెంట్, దాని తర్వాత సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ల్యాండ్ మీద పెట్టిన తర్వాత సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా టాలెంట్ ఏంటని తెలుసుకుని నేను దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని కూడా ఒక ఫార్ములా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తెలుసుకుంటారు. సో సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీకు అసలు ఏ స్కిల్ ఉందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, దాని మీద ఇన్వెస్ట్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కాకుండా మీకున్న స్కిల్ ఏంటి, స్కిల్ మీద ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తారండి. సో నెక్స్ట్ ఇంకా తీసుకుంటే 4వది మీరు ఎక్కడ అంటే పెట్టుబడి పెట్టాలంటే అవకాశాలు ఎక్కడైతే అంటే మీరు క్రియేట్ చేసుకోవడం కూడా పెట్టుబడి పెట్టాలి. అవకాశాలు క్రియేట్ చేసుకోవడం కూడా పెట్టుబడి పెట్టాలి. చాలామంది ఏంటంటే జాబ్ రాలేదని ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న మార్కెట్లో చాలా పెద్ద కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి అవకాశాలు దొరక్క వాళ్ళే అవకాశాలు క్రియేట్ చేసేసుకున్నారు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 5వది అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే వృధా ఖర్చులు తగ్గించుకోవడం. ఎవరైతే వృధా ఖర్చులు తగ్గిస్తారో మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని మళ్ళీ చెప్తున్నానండి వృధా ఖర్చులు తగ్గించాలి. ఇక్కడ చాలా మంది తప్పు ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలి ఎమోషన్ అయిపోతుంటారు. మళ్ళీ ఖర్చు తగ్గించుకోవాలి అనుకోవడం కూడా నెగిటివ్ ఎఫర్మేషన్ అండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఒక ఎఫర్మేషన్ ఉంటుంది. ఆ ఎఫర్మేషన్ చేయడం వల్ల చాలామంది లాస్ట్ టైం ఒక క్లయింట్ వచ్చి 5 లక్షలు ఖర్చు అయ్యేదని నేను వచ్చిన తర్వాత నా క్లాస్కి నేను ఇచ్చిన ఎఫర్మేషన్ వల్ల 2.8 lakhsకి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 2.2 lakhs సేవ్ చేసుకున్నారనమాట. సో ఎవరైతే దీన్ని ఏమంటారంటే రెడ్యూస్ ఎక్స్పెన్సెస్, తెలివైన వాళ్ళు ఎవరంటే ఖర్చు బాగా తగ్గించుకునే వాళ్ళు. ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఖర్చు తగ్గించుకుంటారో వాళ్ళు అత్యంత మేధావులండి. ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఖర్చు తగ్గించుకోవాలి. చాలా మంది ఇన్కమ్ పెరగగానే ఖర్చు కూడా పెంచేసుకుంటారు. సో చాణక్యుడు చెప్తారనమాట ఇన్కమ్ అంటే ఆదాయం పెరిగేటప్పుడు ఖర్చు ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళ తెలివైన ఆర్థిక నిపుణుడు అని అంటారు అనమాట. సో ఇంకొకటి అంటే మీ ఆలోచన మార్చుకోవాలి. ఏంటంటే ఖర్చులు చేసిన తర్వాత వారన్ బఫెట్ ఎక్కువ చెప్తారు అతను. చాలామంది ఏంటంటే ఖర్చులు చేసిన తర్వాత సేవ్ చేస్తారు. అలా కాదు, మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. దిస్ ఇస్ వెరీ అలా ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేస్తే ల్యాండ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు. అన్నిటికన్నా ప్రపంచంలో మీరు ఎక్కువ అతిపెద్ద తెలివైన పెట్టుబడి ఏంటంటే ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టవండి. అది కానీ పెడితే ఈరోజు మీకు యాక్టర్ శోభన్ బాబు గారు తెలుసు మీకు, శోభన్ బాబు గారు. సో అతను చాలా మందికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్పిరేషన్ అండి. అతను చూసి చిరంజీవి గారు కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పారు. సో నేను శోభన్ బాబు గారి మాటలు విని, ఎన్టీఆర్ గారి మాటలు విని నేను ల్యాండ్ మీద పెట్టాను. సో ఈరోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నేను తీసుకునే రెమ్యునేషన్ కన్నా వాటి మీద వచ్చే ఇన్కమ్ ఎక్కువ అని రీసెంట్గా చిరంజీవి గారు కూడా చెప్పారు. ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు అందరూ చెప్తున్నారండి. సో మీరు ఎవరైతే నన్ను కలాలనుకుంటున్నారో, ఎవరైతే నా వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారో, మీరు నన్ను డైరెక్ట్గా కలాలనుకుంటే అక్టోబర్ 18th, 19th నేను కూడా నోవటల్లో సో ఆ ఎగ్జిబిషన్లో మీరు నన్ను డైరెక్ట్గా కలవచ్చు, మాట్లాడచ్చు. అక్కడికి రండి, కలుద్దాం సరదాగా. సో అక్కడ ఎందుకంటే అవన్నీ మీరు చూసిన తర్వాత కొనాలనే బలమైన ఆలోచన ఎప్పుడైతే మీకు మొదలవుద్దో డబ్బు ఆటోమేటిక్గా వస్తుందండి. చాలామంది ఏమనుకుంటారు డబ్బు వచ్చినది ఆలోచించేద్దాం అనుకుంటారు. కాదు, ఆలోచన చేస్తే డబ్బు వస్తుంది. సో మీరు నన్ను కలాలనుకుంటే, నా వీడియోస్ చూసిన అందరూ కూడా మీరు కలాలనుకుంటే అక్టోబర్ 18th, 19th సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో మనం అందరం కలుద్దాం. సో రండి. ప్రతి ఒక్కరు మహాత్మా గాంధీ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే ప్రతి మధ్యతరగతి వాళ్ళకి ఒక సొంత ల్యాండ్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఒక కళ, అది ఫస్ట్ డ్రీమ్ పెట్టుకోండి, అది ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి ఎవరైనా సరే, మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకుందాం అనుకునేటువంటి ఎవరైనా సరే, మీరు హెచ్ఐసిసి నోవాటెల్లో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ సుమన్ టీవీ తరపున జరుగుతుంది. దానికి మీరు కాలర్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి 18th and 19th ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి.
అండ్ అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. అంటే మీకు లక్కీ డిప్లో గోల్డ్ కాయిన్ కూడా ఇస్తారు. దట్స్ గ్రేట్. అంటే ధనత్రయోదశి కదా, సో ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఎవరున్నా సరే అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.